Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. ఒక సర్వే ప్రకారం ఆడవాళ్ళు తమ మనసు నిండా భర్తకి చోటిస్తారు, కానీ బట్టల బీరువాల మాత్రం చోటు ఇవ్వరంట. అది ఒక సర్వేలో తేలిందండి. అది నిజమేనా? మరి కమెంట్ చేయండి. ఇస్తారో ఈరో. నా ఒక్కగానొక భార్య అలసటగా ఉందని చెప్పింది. సరే సాయం చేద్దామని వంటింట్లోకి వెళ్తే కీర దోసకాయ ముక్కలు కోసి ఉండటం చూసా. నేను దానిపై మిరియాల పొడి కలిపిన ఉప్పు, కొంచెం కారం వేసి ఉంచా. కొంతసేపటికి పడక గది నుంచి కేకలు. నాకేం తెలుసు ఆమె ఆ ముక్కల్ని కళ్ళపై పెట్టుకుంటుందని. కళ్ళగన్నానా? తనేమో కళ్ళ మీద పెట్టుకుంది. ఏం చేయను? ఏం చేస్తావు? భర్త ఎప్పుడు మా అమ్మని ఆడిపోసుకోవడమే కానీ ఒక్కసారైనా పొగిడావా? భార్య అలాగా, దానికేముంది, ఇప్పుడు పొగుడుతాగా. మీకోసం మీ అమ్మగారు ఎంతో అందమైన అనుకువగా ఉన్న పిల్లలను వెతికి వెతికి మరీ పెళ్లి చేసింది కదా. తనంతకు తను పొగుడుకున్నాడు, కానీ వాళ్ళమ్మ గొప్పదన్నట్టు చెప్పాడు భార్యకి. భర్త బాగా జలుబు చేసిందే, ఏదైనా వేడి చేసి కబుర్లు చెప్పు. భార్య ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చాను, బిల్లు 1,00,000 అయిందండి. నెక్స్ట్ 1st తారీఖుకి ప్రిపేర్ అవ్వండి బిల్ పే చేయడానికి, ఓకేనా అన్నది భార్య. ఎలా ఉన్నానండి జోక్? నచ్చిందా? జస్ట్ కొన్ని నేను యాడ్ చేస్తుంటాను, ఏమనుకోద్దండి. భర్త పెళ్లి చూపులో నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏమనుకున్నావు? భార్య మీ మీసాలు గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డానండి, కానీ విన్నారు, థ్యాంక్స్ అన్నట్టు చెప్పింది. ఒక అడవిలో సింహానికి పెళ్ళయింది. రిసెప్షన్ కోసం ఒక పిల్లి వేదిక మీదకు వెళ్ళి సింహం గారు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పింది. వెంటనే సింహం, నీకెంత ధైర్యం, ఇక్కడ నీకంటే పెద్దవారు పులులు, సింహాలు, ఏనుగులు వీళ్ళందరూ ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లివి, ముందు నువ్వు వచ్చి నాకు విష్ చెప్తావా అని కోప్పడింది. వెంటనే ఆ పిల్లి, సింహం గారు నేను పిల్లిని కాదు, నేను క్రూరమైన జంతువుని, కానీ పెళ్ళయ్యాక ఇలా అయిపోయాను. ట్రై టు అండర్స్టాండ్ హౌ యూ విల్ బీ నెక్స్ట్. ఆఫ్టర్ సమ్ డేస్, మంత్స్, ఇయర్స్ యూ విల్ ఆల్సో బికమ్ లైక్ మీ, ఓకే అన్నది పాపం. జోక్స్ నచ్చాయండి? మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. పెళ్ళిలో 7 అడుగులు వేయించేది ఎందుకో తెలుసా? నువ్వు 7 సముద్రాలు దాటి వెళ్ళినా నీ ప్రతి అడుగు భార్యకి తెలిసిపోతుంది, జాగ్రత్తగా ఉండు అని ఏపిస్తారనమాట. ఇలాంటి జోక్స్ మరిన్ని కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్య రేపు మన యానివర్సరీ కదా, కోడిని తీసుకొని రండి, బిర్యానీ చేసుకుందాం. భర్త నేను చేసిన తప్పుకి దాన్ని ఎందుకే బలి ఇవ్వడం అన్నాడు. భార్య అనుకోకుండా తన భర్త మొబైల్లో నంబర్స్ చెక్ చేసింది. అతడు విచిత్రమైన వింతల్లో 3 నంబర్లు సేవ్ చేయడం చూసింది. మొదటిది వరమిచ్చిన దేవత, రెండవది నా గారాల పట్టి, మూడవది నా స్వప్న సుందరి. భార్యకు చాలా కోపం వచ్చింది. చెక్ చేయడానికి ఆమె మొదటి నెంబర్కి డైల్ చేసింది. ఆమె తల్లి ఫోన్ ఎత్తింది. 2వ నెంబర్ డైల్ చేసింది. భర్త చెల్లెల నుంచి జవాబు వచ్చింది. 3వ నెంబర్ కలిపితే అది ఆమె మొబైల్కి వెళ్ళింది. దాంతో భార్య ఎంతో బాధపడింది. నిర్దోషి ప్రేమమూర్తి అయిన భర్తను అనుమానించినందుకు ప్రయత్నిసితంగా నెల జీతం మొత్తం భర్తకు కానుక ఇచ్చేసింది. అత్తగారు కూడా విషయం తెలియగానే తన అల్లుడి మర్యాదకు మురిసిపోయి 1,000 రూపాయలు విలువైన గిల్డ్ నగలు ఇచ్చింది. అలా ఉందండి, చూసారా? వరమిచ్చిన దేవత, గారాల పట్టి, నా స్వప్న సుందరి. భార్య ఏవండోయ్, ఈరోజు మీ బర్త్డే, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి, మీకు ఇష్టమైన పాయసం చేసుకు తిందురు కానీ, సరేనా? మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, తను చేసి పెడతాననిలే, చేసుకొని తిందురు కానీ అంటుంది. అత్త అల్లుడు. అత్త అదేంటి అల్లుడు గారు
పుట్టింటికి వెళ్ళి మీరొక్కరే తిరిగి వచ్చారు. అమ్మాయి ఏదండి? అల్లుడు: మేము చివర్లో కాశీ వెళ్ళాము. అక్కడ ఇష్టమని వదలమన్నారు. నా భార్య ఇష్టమని అక్కడ వదిలేసి వచ్చానండి. టీచర్ చింటూ: టీచర్: బాహుబలి చూశాక నీకేం అర్థమైందిరా చింటూ? చింటూ: అత్తా కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలైనా బలి కావాల్సిందే అని అర్థమైంది టీచర్ అని చెప్పాడు చింటూ. నిజమా? మరి కమెంట్ చేయండి ఏంటో నిజం. అమ్మాయి: ఈసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మా నాన్న నాకు పెళ్లి చేస్తా అన్నాడు. అబ్బాయి: అవునా? మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? అమ్మాయి: నా పనులన్నీ అయిపోయాయి, ఒక్క రిసెప్షన్కి బట్టలు కొనాలంతే. అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేదను, పెళ్ళికి ప్రిపేర్ అయింది. జడ్జ్: ఏవయ్యా నువ్వు అతన్ని ఎందుకు కొట్టావు? నేను 15 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతుంటే వచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు సార్, అందుకే కోపం వచ్చి కొట్టేశాను. ఏం చేయమంటారండి, నా బాధలు నాకు. కానీ తను వచ్చి మళ్ళీ గుర్తు చేస్తే కొట్టక ఏం చేయమనంటారు చెప్పండి. ఇలాంటి జోక్స్ మరిన్ని కావాలి అనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై Little ఛానల్. Star Swander's channel ni subscribe, అదే like, విధంగా share నవలలు, Mario comment funny Chayandi jokes Moreno videos go some thanks for అండ్ your బెడ్ టైమ్ support. స్టోరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి.